నిర్లక్ష్యంగా దేవుడిని ఆరాధించే సమయం కాదు. భయభక్తులు కలిగి దేవుడిని ఆరాధించే సంఘము మీద ఆయన బలమైన సన్నిధిని కుమ్మరించే దేవుడై ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, thank you Holy Spirit, Lord. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, Lord, thank you Jesus. Lord, we invite you once again in our midst, Holy Spirit, Lord, and Jesus. Lord, let this place be filled with your presence, oh Lord. Yes Jesus. Let this place be filled with the atmosphere, oh Lord. Yes Jesus. Lord, we bind and break every darkness in this place, oh Lord. Yes Jesus. Bind and break every disturbances in this place, oh Father, Lord. Yes Jesus. Let your anointing overflow in this place, oh Lord. Yes Lord. As we all worship together, oh Father, Lord, and Jesus. Let our praises, oh Father, Lord, Daddy Jesus, Lord, make you happy, oh Father, Lord, Daddy Jesus. తండ్రి దేవ ప్రభు, ఇదిగో మా ఆరాధన ప్రభు తండ్రి, ఇదిగో నీ సింహాసనం చేరులాగునైనా ప్రభు తండ్రి, ఈరోజు మనందరినీ కూడా ముట్టండి అయ్యా ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పవిత్ర ఆత్మా, పవిత్ర ఆత్మా, मुझे ले जाओ यीशु के चरणों में, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, ले जाओ चरणों में, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, मुझे ले जाओ यीशु के चरणों में, पवित्र आत्मा. Yes Lord, Daddy Jesus, తండ్రి దేవ ప్రభు, ఇదిగో నీ పరిశుద్ధ ఆత్మలో ప్రభు తండ్రి అందరూ కూడా మైమర్చి నిన్ను ఆరాధించులాగునైనా ప్రభు తండ్రి, ఇదిగో నీ ఆత్మతో ప్రభు అందరితో కమ్మినైనా ప్రభు తండ్రి, ఇదిగో స్తోత్రమయ్యా. సిర్ఫ్ తేరే లియే యీశు, తేరే లియే, సిర్ఫ్ తేరే లియే यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए, यीशु तेरे लिए मैं हाथ उठाता हूँ. पवित्र आत्मा, पवित्र आत्मा, जाओ यीशु के चरणों में, पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, जाओ यीशु के चरणों में, पवित्र आत्मा. కు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, మా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత చెంత
కదా నా ముందు నిలిపెను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెను నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా యెహోవా సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు యెహోవా సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు ఊహించు వాటి కంటే అధికముగా నా ఆకారాలకి బదులిచ్చువాడవు ఊహించు వాటి కంటే అధికముగా నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు ఊహించు వాటి కంటే అధికముగా నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే ఊహించు వాటి కన్నా అధికముగా నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు 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 నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా
ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారెనే నీవు సెలవియగా మధురం మాయనే నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే నీవు సెలవియగా చీకటి మాయనే సెలవియగా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా 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 శూన్యము సృష్టిగా మారినే నీవు సెలవియగా మారా మధురం మాయనే నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారినే సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా 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 ప్రార్థించగా మన్నాను ఇచ్చి అవునయ్యా ఆ మన్నా నీవే యేసయ్యా ప్రార్థించగా ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే అవునే నీవే యేసయ్యా మోషే ప్రార్థించగా ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే నా పోషకుడవు నీవే కదా సెలవిమయా శూన్యం సృష్టిగా మారెనే నీవు సెలవిమయా మారా మధురం మాయనే నీవు సెలవిమయా చీకటి మారెనే నీవు సెలవిమయా దురాత్మలు పారిపోయేనే సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా 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 సెలవిమయా
సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా సెలవిమయా అవునయ్యా నువ్వు ఒక్కసారి సెలవియండి సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా ప్రతిదీ నెరవేర్చబడుతుంది ప్రభువా నువ్వు మాట సెలవిస్తే ప్రభువా అద్భుతాలు జరుగుతాయి ప్రభువా నువ్వు మాట సెలవిస్తేనైనా ప్రభువా ఇదిగో చీకటి ప్రభు తండ్రి ఇదిగో వెలుగుగా మారుతుందయ్యా నువ్వు మాట సెలవిస్తే ప్రభు తండ్రి శూన్యం సృష్టిగా మారుతుందయ్యా ప్రభువా ఇదిగో మా జీవితాల్లో ప్రభు తండ్రి ఇదిగో శూన్యంగా ఉన్న వాటిపైన ప్రభా మీరు మాట ఇచ్చి ప్రభు సృష్టిగా మార్చండి అయ్యా ప్రభువా ఇదిగో మారాలంటి జీవితాలను ప్రభు మధురంగా మార్చండి అయ్యా ప్రభు తండ్రి ఇదిగో నైనా ప్రభు ప్రతి ఒక్క చీకటి శక్తులు ప్రభు ప్రతి ఒక్క అపవాద శక్తుల నుంచి తండ్రి ప్రభు ఇదిగో అయ్యా నీ రక్తం ద్వారా విడుదల దయచేయండి అయ్యా నైనా తండ్రి దేవ ప్రభువా ఇదిగోనైనా ప్రభువా థ్యాంక్ యూ లార్డ్ మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే నీవే కదా మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే నాతో శకుడవు నీవే కదా యెహోవా హీరే సమస్తము నీవే అంతరలన్నీ తీర్చువాడవు యెహోవా హీరే సమస్తము నీవే ఆకరలన్నీ తీర్చువాడవు యెహోవా హీరే సమస్తము నీవే ఆకరలన్నీ తీర్చువాడవు యెహోవా హీరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు నన్ను పిలచిన దేవా నన్ను పుట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా నన్ను పిలచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా జీవించునది నీ కృప ఎదుగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నే జీవించునది నీ కృప హెచ్చించినది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేను ఏమైనయ్యా నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనయ్యా యేసయ్యా. యేసయ్యా 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 ఒంటరిగా వచ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తెల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు, ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు, బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప, బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప, నీ కృపయే లేనిదే నీ కృప లేనిదే నేను లేను, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేను లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేను లేనయ్యా, కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపలే లేనిదే నేనేమీ లేనయ్యా. అందరం కూడా మన చేతులపై ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? దేవుడు మన జీవితంలో చేసిన కార్యములకి, ఇదిగో దేవుడు మన జీవితంలో చూపిస్తున్న కృపలకై, ఇదిగో మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇదిగో ఎన్నో మాలను స్వస్థపరిచిన దేవుడు, ఇదిగో మనం సమస్య ఉన్నప్పుడు మనం విడిపించిన దేవుడు. అందరం కూడా నోళ్ళు తెరిచి కొన్ని నిమిషాలని మనం ప్రార్థిస్తామా? థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి ఆయన స్తుతులు చెల్లించాలి. అందరి నోట్ల నుంచి కూడా స్తుతులు ఇప్పించాలి. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని పోషించిన వాడానికి స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. నీ కృప లేకుండా మేము బ్రతకలేము యేసయ్యా ప్రభా. మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్నది నీ కృప ప్రభా. కాచినది కేవలం నీ కృప మాత్రమే ప్రభా యేసయ్యా. శత్రువు బారి నుండి మమ్మల్ని తప్పించినది నీ కృప మాత్రమే ప్రభా యేసయ్యా. ప్రమాదాల బారి నుండి మమ్మల్ని విడిపించి తప్పించినది నీ కృప మాత్రమే ప్రభా యేసయ్యా. శత్రువు బారి నుండి మమ్మల్ని విడిపించినది నీ కృప మాత్రమే ప్రభా యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరూ కూడా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా ప్రభా, బలహీన స్థితిలో మమ్మల్ని బలపరిచినది నీ కృప మాత్రమే ప్రభా యేసయ్యా. శత్రు సమూహం మమ్మల్ని చుట్టినప్పుడు నీ కాచింది మమ్మల్ని నీ కృప మాత్రమే యేసయ్యా. స్తోత్రములు ప్రభా యేసయ్యా. అనారోగ్య పరిస్థితిలో మమ్మల్ని స్వస్థతనిచ్చింది ప్రభా నీ కృప మాత్రమే యేసయ్యా. కృంగిన స్థితిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తింది నీ కృప మాత్రమే యేసయ్యా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఏమిచ్చి మీ రుణము మేము తీర్చుకోగలము ప్రభా యేసయ్యా. ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. మీకు స్తోత్రం. ఆ కృపకు మేము ఏమిచ్చినా రుణము తీర్చుకోలేము ప్రభా యేసయ్యా ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనత
ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రతిదీ నీకే ప్రభు, మహిమ సమస్తం ఘనత కేవలం ప్రభుత్వం నీకు మాత్రమేనైనా ప్రభు. ఇదిగో ఈ ఆరాధనలో ప్రభు మా తోడుకొని నడిపించిన స్తోత్రాలయ్యా ప్రభు. ఇదిగోనైనా ప్రభు ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఏ అవసరాలతో ఏ సమస్యతో వచ్చినారు ప్రభు, ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి, దర్శించండి అయ్యానైనా ప్రభు తండ్రి. ఇదిగో ప్రతి ఒక్క వేదన తొలగించి అయినా ప్రభు ఈ బిడ్డలతో మీరు ఉండి ప్రభు, ఇదిగో ఆంటీ అంకుల్తో ప్రభు తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి నీ బిడ్డల్ని ఈరోజు ముట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Jesus. దయచేసి అందరం కూడా కూర్చుందాం. స్తోత్రం. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. ఆయన సన్నిధిని మన మధ్యలో తోడుగా ఉంచి నడిపించినందుకు దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? అందరము గట్టిగా కొట్టాలి. శక్తి లేదా, బలం లేదండి, వారం అంతా మనల్ని కాచి కాపాడి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా 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 గట్టిగా కొట్టాలి. నాకు తెలిసి ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకుంటా. అయిపోయిన తర్వాత మీ కొరకు అందరి కొరకు బ్రేక్ఫాస్ట్ ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. Hello. So thank you so much, dear worship team. You break the barriers of heaven of us. Yes, there is a barrier before you can reach into the heavenlies. And as they were worshiping, God told me they've broken the barriers down. And we thank you and praise the Lord God Almighty for hallelujah, hallelujah. Shahan sahako rahantia, antokan shianta, okashua, okashua si, akorahanti, akoshian saha. My beautiful children, bahakorahantua, you have broken the barrier that was resisting. నా ప్రియమైన బిడ్డలారా, నీకు మేము సెలవిచ్చింది ఏమంటే, మీరందరూ మీ ప్రార్థన ద్వారా మరి
ఈ ఆరాధన ద్వారా మన మధ్యలో ఉన్న అడ్డంకాలన్నింటినీ కూడా తొలగించినారు. The resistance that was offered before you could reach the heavenlies, that resistance has been broken. మరి ఆ ఆటంకం ఎప్పుడు ఉంటుంది? మనను దేవుని మధ్య ఆటంకం ఎప్పుడు ఉంటుంది? కానీ ఈ ఆరాధన ద్వారా ఆ ఆటంకాన్ని దేవుడు తీసివేసినాడు అని మనం చూస్తున్నాం. Now each of you, as you so desire, can go into the heavenlies before the Lord God Almighty. మనం ఏ విధంగా యోచిస్తున్నామో దేవుని దగ్గర సమీపంలో ఉండాలని, ఈ ఆటంకం తీసివేసిన తర్వాత మనమందరం కూడా దేవుని సన్నిధానంలో ఉండాలి అని మనమందరం తెలుసుకోవాల్సిన విషయం. I am the same God who moved among the Israelites as they were celebrating and worshipping. I moved among them. And I'm the same God who's moving amongst you right now. మరి నేను అదే యెహోవా దేవుణ్ణి ఇజ్రాయిల్ జనాంగముతో అరణ్యంలో నేను వారి వంట వెళ్ళినట్టునో, వారితో ఎల్లప్పుడూ ఉంటున్నో, అదే విధంగా నేను మీతో ఉన్నాను ఇప్పుడు. I am the same Lord. I am the same God. And I move amongst my beloved, even as they worship, even as they come into the church, I move amongst them and I enjoy myself in your presence. మరి ఆ విధంగా నా సన్నిధానంలో వచ్చి మీరందరూ ప్రార్థన చేస్తూ ఆరాధించినప్పుడు నేనెంతో మిక్కిలి మిమ్మల్ని ప్రేమిస్తుంటాను. కాబట్టి నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను మీరు ఆరాధన చేసేటప్పుడు. You, my beloved bride, are very valuable to me. ప్రతి వారు కూడా అతి ప్రాముఖ్యము కలిగిన వారు, చెందినవారు నాతో. And as each of you open your heart, మరి ఆ ప్రతి వారు కూడా తమ హృదయ ద్వారం తెరిచినట్లా and are added to the kingdom of God. You know what, my beloved, I become richer and richer with every soul that enters into the heavenlies. మరి ఆ విధముగా మరి మీ అందరూ కూడా మనమందరం కూడా ఈ విధంగా ఆరాధన చేస్తూ ఉండగా దేవుని సందేహంలో దేవుని ప్రతీకారం మరి అతని దేవుని యొక్క మరి ఆయన చూస్తూ ఉంటాము. You, my beloved church, are my inheritance through the Lord Jesus Christ, and you make me richer, believe it or not. మీరందరూ కూడా యేసు ప్రభు ద్వారా నా సముఖంలో వచ్చి ఉన్నవారు. I want you to know that I'm there with you, standing right beside you. మీరందరూ గుర్తించండి, దేవుడు సెలవిచ్చినది ఏమంటే మీతోనే మీ పక్కనే నేను నిలబడి ఉన్నానని దేవుడు మనకు సెలవిచ్చున్నాడు. And I want to do great things in your midst. మీ మధ్యలో ఎంత గొప్ప కార్యములు చేయవాలని నేను సూచించున్నాను. As you join your hearts together. కాబట్టి మీరందరూ కూడా మీరు హృదయాలు దేవుని పక్కన దేవుని యొక్క గద పెట్టి దేవుని ముఖం చూస్తూ ఉండండి. Grace be upon you, peace be upon you. కృపా కరుణ మహిమ మీ పైన ఉందని గాక. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen. Amen. Praise God. Glory, 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 glory. Great glory is surrounding us all. Hallelujah. దేవుని మహిమ ఎంతో మన మధ్యలో ఉన్నది. I can't even open my eyes. That much glory is surrounding us all. మనం ఎప్పుడు కూడా వినని యోచించిన విధానంగా దేవుని యొక్క మరి శాంతి సమాధానాలు మరి మహిమ మన పైన ఉన్నది. I'm filling each one of you with glory and grace, and by faith you receive it. మన అందరిపైన కూడా అటువంటి మహిమను కృపను నేను కుమ్మరించున్నాను. కాబట్టి విశ్వాసంతో మీరంతా చేతులెత్తి దాన్ని పొందండి. And those of you who want visions of heaven, I'm opening up the doors of heaven above you. మరి దేవుని యొక్క ఎప్పుడు సన్నిధానం గురించి యోచించుతున్నారో వారందరికీ కూడా ఆ సన్నిధానాన్ని నేను ఇప్పుడు వారి కన్నుల ముందుగా తీసుకొస్తున్నాను. Some of you are seeing the golden ladder. Habakashua, Labalakashua, Labalakashuka, Shampakashua, Ruhanti, Shampakashua, Labalakashua, Siko, Shampakashua. Some of you can see the same golden ladder
that Jacob saw in his dream. Some of you can see it in visions, and some of you will know it in your spirit. మరి మనలో కొంతమందికి యాకోబు ఏ విధంగా ఆ బైబిల్ గ్రంథంలో వివరించినట్టు ఆ బంగారంతో చేసిన నెచ్చెన్నను పైకి కిందికి దేవదూతలు వచ్చి తిరుగుతున్నది చూసినాడో వాటినన్నిటిని కూడా కొంతమంది ఇక్కడ చూస్తూ ఉన్నారు దర్శనంలో. Jacob saw that golden ladder with the angels of God ascending and descending, and with the Lord God Almighty looking down from the top. అదే విధంగా పరలోకానికి కిందికి పైకి మనకు వెళ్తున్నాము. దాన్ని కూడా మరి ఎంతోమంది చూస్తూ ఉన్నారు వారు ఇప్పుడు. And if you join your hands together in the spirit, if you join your hands together and put your faith together in the spirit, you also can go up the golden ladder and sort of into the heavenlies. అదే విధంగా కూడా మేమందరూ కూడా ఆ బంగారు నిచ్చెన ద్వారా పైకి మైకి వెళ్తున్నాము దేవుని సన్నిధానానికి. అదంతా మీరు గ్రహించండి. By faith come into the heavenlies. By faith come into the heavenlies. కాబట్టి విశ్వాసముతో మనమందరూ కూడా దేవుని సన్నిధానంలో మనం వెళ్ళుచున్నాం ఇప్పుడు. And you can go into the heavenlies and see the beauty all around. మరి పరలోకంలో వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి ఎంతో మంచి మంచి దృశ్యాలన్నింటినీ ఆనందకరమైన దృశ్యాలన్నింటినీ మనం చూస్తున్నాము. Inexpressible beauty of the heavenlies. ఇది ఒక పరలోకం నుంచి మన దగ్గరికి వచ్చిన ఒక దేవుని యొక్క వరము. And some of you can feel a different anointing. Just close your eyes and let the Lord reveal to you what He wants to reveal, to satisfy you and to make your body strong and your spirit strong. మన హృదయములను మరి శరీరములను బలపరిచినటువంటి ఆ శక్తి దేవుని నుంచి మనం విశ్వాసం ద్వారా పొందగలము. ఆ దేవుడు చూస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడగలము. My beautiful children, I long for you to see your eternal home. పరలోకంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచిన గృహాలను మనం చూడగలము. And some of you can even see the houses and the homes I'm building for you in heaven. కొంతమంది ఇంకా కూడా వారి కొరకు తయారవుతున్న గృహములను దేవుడు చేస్తున్న గృహాలను మనకు వారు చూస్తూ ఉన్నారు. By faith you can see it. దాన్నంతా కూడా విశ్వాసం ద్వారా మనం చూడగలము. And even if in visions you are not seeing, in your spirit you know there's a different anointing if you have come through the golden gates of heaven. ఒకవేళ మీరు చూడలేకపోయిన ఎడల విశ్వాసము ద్వారా మరి మీరు చూడగలరు. ఆ దేవుని యొక్క బంగారు నాణెంతో చేసిన ద్వారముల దగ్గర మనం నిలబడి ఉన్నాము. My grace be upon you. నా కృప మీ పైన ఉన్నది. My blessings be upon you. నా ఆశీర్వాదం మీ పైన కుమ్మరిస్తున్నాను. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాను. Amen. Amen. Praise God. Glory to God. Glory, 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 glory. Antokan satua ritia rampahashu ansah. I'm still here amongst you, walking amongst you and ministering unto you. దేవుడు మనకు సెలవిచ్చున్నాను. నేను మీ మధ్య ఇప్పుడు కూడా ఉన్నాను, మీతోనే ఉన్నాను. దేవుడు మనకు సెలవిచ్చున్నాడు. Put your worries and your problems at the foot of the cross and enjoy yourselves right now. కాబట్టి మనకున్న బాధలన్నిటినీ, కష్టాలను, దుఃఖాలన్నిటిని కూడా దేవుని సన్నిధానంలో విడిచిపెట్టి మనమంతా సంతోషం, ఆనందంతో మనం ఇక్కడ దేవుని సన్నిధానంలో ఉండదాము. Throw your burdens upon the cross. Casting all your burdens. శిలువ దగ్గర మీ పూర్తి భారములంతా పారవేయండి. Casting your burdens upon the Lord means taking it and throwing it at the foot of the cross.
కాబట్టి దేవుని పైన మన భారములను మోపి సిలువ దగ్గర ఆ మన భారములను విడిచి వెళ్ళదాము. And not going back to pick up that burden again. మరి ఎల్లప్పుడూ కూడా ఆ విషయాన్ని గురించి మనం యోచించకూడదు. So whatever worries, anxieties in your mind and in your heart, gather it all together, make a bundle of it and throw it at the foot of the cross and leave it there. కాబట్టి మనమందరూ దేవుని సన్నిధానంలో ఉండి దేవునితో మందిరంలో ఉన్నాము కాబట్టి దేవుని యందు ఆనందించి ఉండవలను. So that you can enjoy the presence of the Lord. Enjoy the Lord like the Israelites enjoyed His presence and danced and sang and worshipped. So should you, my beloved children. ఇజ్రాయెల్ రాజ్యాంగము రాజు మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా ఎప్పుడు దేవుని సన్నిధానంలో ఉండి ఆనందించి ఉండుతూ ఉండేవారు, అదే విధంగా మనము కూడా దేవుని సన్నిధానంలో ఉండి దేవుని ఘనపరిచి మహిమపరిచి ఆనందించి ఉండవలను. I'm telling you all these things through the mouth of my daughter because she considers herself totally unworthy to rightly divide the word of truth, and therefore she has humbled herself before me and wept tears of bitterness. Therefore I'm blessing you all. నేను ఈ మాటలన్నీ కూడా నా కుమార్తె ద్వారా మీకు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆమె తను తాను తగ్గించుకొని అతి వినయంగా మీ దగ్గర నిలబడి ఉన్నది. My grace and mercy. నా కృప నా మహిమ మీ పైన ఉన్నది. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాను. Amen. ఆమేన్. Hallelujah. Kanto shahan saharu aru antiya kanto shahan siya. Would any of you like to share? Did any of you get visions that you would like to share with us? మరి దీని తర్వాత ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకున్నారా? ఏమైనా మీ దేవుడు మీకు దర్శనాలు ఇస్తే ఆ విషయం గురించి తెలుపవచ్చును. Would anybody like to share? Okay. So we all know, and the people tell us, and we see the signs of the end of times. మనందరికి తెలిసిన విషయమే ఆఖరి దినంలో జరుగు సంఘటనలు ఏమిని అనే విషయం మనందరికి తెలిసినదే. And we know that the Bakashukan Sato Ari Antaharo Antikan Soto Aro Antia Rohantia. Hallelujah. My beautiful daughter Zara Kantukan. Zara na ప్రియమైన బిడ్డ, I want to build you up to be a great woman of God. నిన్ను నా కొరకు ప్రత్యేకించుకొని నా కొరకు నిన్ను వినియోగించు వ్యక్తిగా నేను వినియోగించును. Because your heart is like a little child. Zabaka Juzi Jazo Juzika Jusa Juzaro Jusike Jusi. Because your ఎందుకంటే నీ హృదయము మలినము లేనము హృదయము ఒక చిన్న బిడ్డ హృదయం వలె నీ హృదయం ఉన్నది. and you take in the scriptures as it is. కాబట్టి దేవుని వాక్యమును చదువుతూ ఉండము. I'm going to lift you up, my daughter. ఎందుకంటే నేను నా కొరకు నిన్ను మిక్కిలి ఎత్తుగా పైకి ఎత్తనున్నాను. So if you want to enjoy God and if you want to be in right terms with Him, become like Zara. Have a heart like a little child. కాబట్టి నీవు కూడా నీ యొక్క చిన్న బిడ్డ వలె నీ హృదయంలో నువ్వు ఉన్నావో అటువంటి హృదయం ఎల్లప్పుడూ ఉండుకో. దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. And to stay in the kingdom of heaven, also be like a little child. కాబట్టి నీ హృదయంలో కూడా దేవుని రాజ్యం వచ్చి ఉన్నది. And completely receive the word implanted in your hearts. మన ప్రతి వారి హృదయంలో కూడా దేవుని వాక్యము నాటబడి ఉండవలెను. My grace and mercy, Theophilus Kashoto. I want you to know, Theophilus, don't doubt the healing of God in your eyes. థియోఫిలస్ నా కుమారుడా, నీకు ఏవంటి సందేహం ఉండకూడదు. దేవుడు నీకు తాకినాడు, నీకు స్వస్థత కలిగించినాడు అనే విషయం తెలుసుకో. ఏమైనా సందేహము నీ హృదయంలో ఉండకూడదు. Don't doubt at all.
ఏ సందేశము ఎప్పుడు నీలో ఉండకూడదు. I will soon put right your blood pressure and sugar, each of which is fighting against the other, so that your vision may be totally clear. నీ హృదయంలో నీ శరీరంలో ఉన్న బాధలన్నిటి కూడా అవి పోరాడుతున్నాయి, కానీ వాటినన్నిటిని కూడా నేను తీసివేస్తున్నాను. And you, my beloved, look like one of the cherubs in heaven. You look like one of the cherubs in heaven, for you have been into the heavenlies and come out. నువ్వు ఒక పరలోకంలో చెరబ్ అనే దేవదూత వలె నువ్వు కనిపిస్తున్నావు. The look is upon you, the anointing is upon you. ఆ విధమైన ఆశీర్వాదం నీపైన నువ్వు పొంది ఉన్నావు. No matter what the world says, my daughter, remember, I love you, and to me, you are very beautiful. ప్రపంచం ఏ విధంగా నీ గురించి యోచించినా కూడా భయపడకు, ఎందుకంటే నేను చెప్పిన వాటిపైన నేను నిలబడి ఉంటాను. నువ్వు ఎప్పుడు నా పైన నువ్వు విశ్వసించు. Son, you, my daughter, right there behind Korotako Soto, I'm breaking every oppression of you in Jesus' name. నా ఆఖరిలో కూర్చున్న నా సహోదరి, నువ్వు భయపడకు, నేను నీతోనే ఉన్నాను. I'm breaking the barrier of sin and darkness of you. నీ నుంచి ఏ విధమైన దేవుని వద్దకు రాకుండాటకు ఏ విధమైన ఉన్న ఆటంకాలు ఉన్నాడో వాటిని అన్నిటిని నేను తీసివేస్తున్నాను. I'm laying my hand upon your head, beloved. నీ తలపైన నా చేతులు ఎత్తి నేను And ఆశీర్వదిస్తున్నాను. I'm pulling out every satanic seed from your mind that was sown by the wicked one. మరి సాతానుడు ఏ విధంగా నీ హృదయంలో ఎటువంటి విషయములు నీపైన నాటినాడో ఆ విషాదమైన వాటిని అన్నిటిని కూడా నేను I'm తీసివేస్తున్నాను. running my fingers through your head, beloved. నీ తలలో నా చేతిని పెట్టి ఆశీర్వదిస్తున్నాను. And pulling out the seeds planted by the wicked one and throwing it into the fires of hell. మరి అపవాది ఏ విధంగా నీ తలపైన వాటిని వేసినాడో అటువంటి అపనమ్మకాలన్నిటిని కూడా నేను తీసివేస్తున్నాను. I'm washing your brain with the living waters of the Holy Spirit God. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన నేను కుమ్మరిస్తున్నాను. I'm washing it clean. నిన్ను పూర్తిగా ఆ జలములతో నేను పూర్తిగా మలినరహితం చేస్తున్నాను. So that every dead thing is washed away. కాబట్టి ఏ విధమైన బాధ నీ జీవితంలో ఉండకూడదు. And I'm reviving your mind. మరి నీ హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా నేను తుడిచివేస్తున్నాను. Alerting your mind. నీ హృదయాన్ని ఏ విధంగా అది బాధపడుతున్నావో, Rejuvenating your mind, my beloved. నీ పూర్తి జీవితాన్ని నేను ఉజ్జీవం చేస్తున్నాను. That you may once again serve the Lord in spirit and in truth. కాబట్టి దాని తర్వాత నువ్వు నా పరిచర్యలో మరి ఉంటావు అనే విషయం తెలుసుకో. Never doubt my love for you. కాబట్టి ఏ విధమైన సందేహం నీకు ఉండకూడదు. Never give up. కాబట్టి విడిచిపెట్టవద్దు నా చేసి. I am standing with you and fighting the battle for you. నీతో నేను నిలబడి నువ్వు చేస్తున్న యుద్ధాన్ని నేను చేస్తున్నాను. And I will lead you beside still waters and green pastures. ఆ విధంగా నేను పచ్చిక బయల్లో నిన్ను నడిపిస్తూ ఉన్నాను. I'm calming your mind down and rubbing your mind with my very hands. నీ హృదయాన్ని నేను పూర్తిగా శాంతి సమాధానాలు నేను నింపుతున్నాను. And pouring peace into your mind. నీ హృదయంలో నేను ఎంతో శాంతి సమాధానాలు నేను నింపుతూ ఉన్నాను. My name is the Comforter, beloved. ఎందుకంటే నా పేరు అంటే శాంతి సమాధానాలు ఇచ్చేవాడు అని నా పేరు. I'm hugging you and comforting you. అదే విధంగా నేను నీ దగ్గర తీసుకొని కౌలిగించి నిన్ను నేను సంతోష ఆనందాలతో శాంతి సమాధానాలతో నింపుతున్నాను. Throw all your burdens upon the cross. కాబట్టి నీ బాధలన్నిటిని కూడా నా పైన విడిచిపెట్టిపో. My grace and mercy be upon you. నా కృప నా మహిమ నీ పైన ఉన్నది. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాను. ఆమేన్. Would you like to share something? Come. Nothing? Okay. You want to share? No. Okay. Praise God. So we hear that these are the last of the last days. మనందరికీ తెలిసి వినితే ఇది ఆఖరి సమయం వచ్చి ఉన్నది.
ఆఖరి సమయంలో ఆఖరి క్షణాలు వచ్చి ఉన్నాయి. And we all know from the signs of the end of time, Sako Shato Veronica Satoko Sato, I'm removing every evil force that is surrounding your family right now in Jesus' name. మరి నీ కుటుంబంలో ఏ విధమైన బాధలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా నేను ఇప్పుడే నీ కుటుంబం నుంచి వెళ్ళగొడుతున్నాను. Whatever wicked one is aiming at your family, I'm removing ఆ అపవాది నీ కుటుంబంలో ఏ విధంగా బాధలు తీసుకువస్తున్నాడో వాటినన్నిటిని కూడా నేను తీసివేస్తున్నాను. Just believe it. No human can help you, but I can help you and break the barrier of Satan off you. మరి ఈ విధంగా సాతానుడు బాధిస్తున్నాడు, ఆ బాధలన్నిటిని కూడా నీ జీవితాల నుంచి Every తీసివేయను. claim the wicked one is making upon you, I'm negating it and cancelling it. ఏ విధంగా మరి ప్రతి వారి జీవితంలో కూడా సాతానుడు వచ్చి మన బాధించున్నాడు, ఆ బాధలన్నిటిని కూడా దేవుడు తీసివేయుచున్నాడు అని మనకు దేవుడు మరి సెలవిచ్చున్నాడు. You be rest assured that I am with you and in you. దేవుడు మనకు సెలవిచ్చున్నాడు, నేను మీతోనూ ఇప్పుడే మీతో ఉన్నాను, ఎప్పుడు మీతోనూ ఉంటాను అని కూడా మనకు వాగ్దానం And చేస్తున్నాడు. Ebenezer, don't give up yet. ఎబెనెజర్ నా కుమారుడా, Don't give up. ఇప్పుడు నువ్వు విడిచిపోవద్దు, నా మందు విశ్వసించుము. Although the fight is getting very violent in your home, remember the Lord is the winner man and you are on the winning నీ side. జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ఈ కష్టాలు అనుభవిస్తున్నా ఒక విషయం తెలుసుకో, ఎందుకంటే దేవుడు నీ పైన ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు, కాబట్టి విజయం ఎప్పుడు నీదే. Every plan the wicked one is making, I know it ahead of time. మరి ఏ ప్రణాళిక సాతానుడు నీ జీవితంలో చేయనున్నాడో దానికంటే ముందే నేను యోచించి దాని విఫలం చేయటకు నేను ప్రణాళిక చేస్తూ And ఉన్నాను. I will deal with it and set you free. నువ్వు భయపడకము, నీతో నేను ఉండి నేనే నీకు కావాల్సిన సమకూరుస్తాను. So the signs of the end of times are upon us. And Jesus told us when he was in the Acts of the Apostles, as he was going up to heaven, two angels told the people, what are you looking up? This Jesus who has gone up is going to come back the same way. మరి అపోస్తలుల కార్యంలో మీరు చూసినట్టయితే ఏ విధంగా యేసు ప్రభు అవరోహణ అయినప్పుడు ఆయన అవరోహణ అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడ ఇద్దరు దేవదూతలు వచ్చి వారందరికీ తెలిపినాడు, ఏ విధముగా యేసు ప్రభు ఇక్కడి నుంచి పైకి వెళ్ళాడో అదే విధంగా త్వరలో రానున్నాడు అని అందరికీ తెలిసినట్టుగా చూస్తున్నాం. And we all know about the rapture. We have discussed it many times. He's going to come మరి back. సంఘము యేసు ప్రభుతో పైకి లేవనెత్తబడును అంటే ర్యాప్చర్ అనే విషయాన్ని గురించి మనం ఎన్నోసార్లు దాని గురించి మాట్లాడుకున్నాం. And the Bible says, when is Jesus coming back? Nobody knows the date or the hour of his coming. కానీ యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడు, ఏ సమయంలో, ఏ గంటలో వస్తాడో అనే విషయం ఎవరికి తెలియదు. He is going to come like a thief in the night. మరి ఒక దొంగవ ఏ రాత్రి వస్తాడో అదే విధంగా యేసు ప్రభు రానున్నాడు. When you least expect him. మనం ఎప్పుడు యోచించిన సమయంలో వస్తాడు. He's going to come just like in the times of Noah. The flood came and took them all away, and only Noah and his family were saved. మరి నోవా కాలంలో మీరు చూసినట్టయితే ఏ విధంగా వరదలు వచ్చినాయి ఎవరికి తెలియదు. వరదలు వచ్చినాయి, నోవా అతని కుటుంబం మాత్రమే రక్షించబడినాడు వరదల నుంచి. Nobody expected the flood. ఎవరు కూడా అటువంటి వరద వస్తుందని ఎప్పుడు యోచించలేదు. And Sodom and Gomorrah never expected to be burned by fire and brimstone. But before it, Lot was saved along with his family. Poor woman, she looked back and became a pillar of salt. చూసినట్టయితే సొదొమ గొమొర్రాలో కూడా ఆ సంఘటన జరిగినది. ఏ విధంగా దేవుడు అగ్ని ద్వారా పూర్తిగా వాటిని అక్కడిని ధ్వంసం చేసినాడు. కానీ లోతు అతని కుటుంబాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళినట్టుగా మనం Nobody చూస్తున్నాం. expected it at all. అటువంటి విషయాల్లో దేవుడికి ముందే ఎవరు. So Jesus says, so shall the coming of the Lord be. అదే ఎవరికి తెలియని విధంగా ఎవరు యోచించిన సమయంలో దేవుడు వస్తాడు. But you see, we are not left in the dark totally. మరి మాకు పూర్తి అంధకారంలో ఉన్నామా ఈ విషయంలో? అది కూడా కాదు. కొన్ని విషయాలు మనకు తెలిపినాడు దేవుడు. Because it says in 1 Thessalonians in chapter 5,
మొదటి దశలోనే 5వ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ విధంగా రాసి ఉన్నది. And verse 4, 4వ వచనము, he says, "Dear brothers, you are not in the dark about these things." ఇక్కడ మా పాల్ మనకు హెచ్చరిస్తున్నాడు, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరందరూ కూడా అనుకోకూడదు నాకేం తెలియదు దేవుడు ఎప్పుడు వస్తాడు. And you won't be surprised as by a thief when the day of the Lord comes. కాబట్టి దేవుడు ఆ విధంగా వచ్చి యేసుప్రభు వచ్చిన సమయం గురించి మీరు ఆశ్చర్యపడకూడదు. For you are all children of light and of the day. ఎందుకంటే మనమందరూ కూడా దేవుని బిడ్డలము, మరి వెలుగులో ఉండు వారి వెలుగులో ఉన్నవారము. And you do not belong to the darkness and the night. కాబట్టి మనము రాత్రి చీకట్లో ఉండేవారు కారము. So telling you and me, so be alert. కాబట్టి మనందరూ కూడా జాగ్రత్త పడి ఉండండి అని దేవుడు మనకు హెచ్చరించున్నాడు. Be on your guard. కాబట్టి ఎల్లప్పుడూ మనమందరూ కూడా ఈ విషయం గురించి గ్రహించి, not asleep like the others. వేరు ఏ విధంగా నిద్రపోతున్నారో ఆ విధంగా మనం నిద్రపోకూడదు. Watch for his return and stay sober. ఏ విధంగా మనం అందరూ కూడా దేవుడు రాకడ కొరకు మనం ఎప్పుడు దాని కొరకు యోచించి వింటూ ఉండాలి. So you and me have no excuse not to be ready, not to be prepared when he comes. We have no excuse because we know it. That's what Paul says. పాల్ చెప్తున్నాడు ఏమంటే, దేవుడు మనకి ఎప్పుడు వస్తాడో చెప్పలేదు కాబట్టి మనం నిద్రపోకూడదు. మనం అందరి దేవుని బిడ్డలం, మన దేవుని వెలుగులో నడుచువారము. దేవుడు మనకు కొన్ని చెప్పిన ఆ విషయాలు గుర్తుంచుకొని మనం ఎప్పుడు సిద్ధపడి ఉండవాలను రెండవ రాకూడదు. So let us see what the Bible says in Matthew 24 verses 43 till 50. మరి మత్తయి సువార్త 43 till 50. 43 నుంచి 50 వచనాల్లో ఏ విధంగా రాశారు అనే ఈ విషయం గురించి వివరించి రాసినారు. Just as a man can prevent trouble from thieves by keeping watch for them. ఏ విధంగా మనుషుడు కూడా ఇప్పుడు ఒక వాచ్మెన్ పెడతారు. ఏ విధంగా ఆ సంఘటన జరిగే ముందు అతడు మనకు చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు. కాబట్టి మనం అటు వాచ్మెన్ పెట్టుకుంటాం. So you can avoid trouble by always being ready for my unannounced return. దేవుడు ఎప్పుడు ఏ విధంగా వస్తాడు అనే విషయం గురించి కూడా మనం ఎప్పుడు గ్రహించి ఉండవలను, జాగ్రత్త పడి ఉండవలను. So we are waiting for the Lord, and now the Lord is questioning you and me. Are you wise and the faithful servant of the Lord? మరి దేవుడు మనకి మొదటి విషయం చెప్పింది ఏమంటే, ఒక బుద్ధిమంతుడైన మరి దాసుడిగా మీరు ఉన్నారా? బుద్ధిమంతుడు మరి దేవుని మాట విశ్వసించిన దాసుడిగా మీరు ఉన్నారా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. Ask yourself, am I a wise and a faithful servant of the Lord? Ask in your heart and give answer in your heart. కాబట్టి మన హృదయంలో మనల్నే మనం ప్రశ్నించుకోవాలని, నేను దేవుని దాసుడినా, బుద్ధిమంతుడు, దేవుని యొక్క నందు నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడిగా నేను ఉన్నానా నా జీవితంలో అని మనలో మనం ప్రశ్నించుకోవాలి. Have I given you the task of managing my household? కాబట్టి దేవుడు చెప్పింది ఏమంటే, మేము పూర్తి నా గృహంలో ప్రతి పని చేయుటకు మీకు నేను రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు. To feed my children day by day. కాబట్టి మా బిడ్డలంతా కూడా చూసుకోండి అని మీకు నేను రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాను. Blessings on you if I return and find you faithfully doing your work. ఒకవేళ నేను రెండో సమయంలో వచ్చినప్పుడు, రెండో రాకడలో నేను ఇచ్చిన కార్యాన్ని మీరు విశ్వాసంతో చేస్తూ ఉన్న భక్తిపూర్వకంగా చేస్తున్నట్లా నేను వచ్చిన తర్వాత మీకు అందరికి కూడా ఆశీర్వదిస్తాను. I will put such faithful ones in charge of everything I own. కాబట్టి అటువంటి సమయంలో నా దగ్గర ఉన్న ప్రతి దాన్ని కూడా నేను మీకు ఇస్తాను, మీరే దాన్ని మేనేజ్ చేయమంటారు. So each one of us likes to be called a child of God. So we are faithful. Are you and me faithful and wise servants doing our duty? Feeding the servants, looking after them. Are we doing our duty? And will we be surprised when he comes like a thief in the night?
మరి దేవుడు రెండో రాకట్లో ఒక దొంగ వల్ల ఎవరికి ఎప్పటికి తెలిసి సమయంలో వచ్చినప్పుడు మనకిచ్చిన దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి కార్యాలు మనం చేయాలి, అది మనం విశ్వాసంతో బుద్ధిపూర్వకంగా చేస్తున్నామా లేదా అని మనలో మనం ప్రశ్నించుకోవాలి. And if you are faithful and wise and doing whatever you are work given to do, then God will give you everything He says. అప్పుడు దేవుడు మనకు ఏం సెలవిచ్చినాడంటే, ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా ఆ పని బాగా చేస్తూ ఉంటే, నమ్మకంగా విశ్వాసముతో చేసి భక్తిపూర్వకంగా చేస్తున్నట్లా మీకు ఇంకా ఎంతో నేను ఇవ్వను అన్నాడు. And verse 48 says, but if you are evil and say to yourself, 45వ వచనం మీదుగా చెప్తుంది, మీరు అది దానికి విరోధముగా మీరు పని సరిగ్గా చేయక అవిశ్వాసంగా పనిచేస్తూ దుర్మార్గులైన ఎడల, if you say to yourself, my Lord won't be coming for a while, there's still time. మరి మనలో అనుకుంటావు, అరే దేవుడు వస్తాడో ఇంకా కొంచెం టైం ఉన్నదిలే అని మన ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటే, and you begin oppressing your fellow servants and partying and getting drunk. కాబట్టి అటువంటి సమయంలో ఇంకా దేవుడు ఎప్పుడు వస్తాడో కొంచెం టైం ఉన్నది కాబట్టి నా ఇష్ట ప్రకారం నేను ప్రవర్తించి తనకున్న పని చేయ వారిని అందరినీ కూడా మీరు చేసి మరి తాగుతూ ఈ విధంగా జీవితాన్ని వ్యర్థంగా చేస్తున్నారా? Your Lord will arrive unannounced and unexpected. మరి యోచించని విధముగా కని విని యోచించని విధముగా దేవుడు వస్తాడు మనకు. అటువంటి సమయంలో ఏం జరుగుతుంది? And this is if we are not doing our duty, and He will severely whip you and send you off to the judgment of the hypocrites. మరి అటువంటి సమయంలో మనకి ఎక్కడ దేవుడు చేస్తాడు? వచ్చినప్పుడు మనం ఆ విధంగా కనిపించిన ఎడల భక్తిహీనులైన సేవకులుగా కనపడిన ఎడల మన అందరి కూడా దేవుడు తన తీర్పు కొరకు తీసుకువెళ్తారు. And there will be weeping and gnashing of teeth. కాబట్టి మనందరూ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. So we are waiting for Jesus to come like a thief in the night when we least expect it. మరి ముఖ్యంగా గమనించవలసిన విషయం అంటే, యేసు ప్రభువు ఎప్పుడు వస్తాడో ఏ విధంగా వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు వస్తాడు, యేసు ప్రభు రానున్నాడు అనే విషయాన్ని గ్రహించి దాని కొరకే మనం ఎప్పుడు శ్రద్ధగా దేవుని పరిచయం చేస్తూ ఉండాలి. So our message is entitled, let us be good stewards. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏమంటే, మనం అందరూ కూడా మంచి సేవకులుగా దేవుని రాజ్యంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. So we are expected to be wise and faithful. మనం అందరూ కూడా బుద్ధిమంతులై భక్తిపూర్వకమైన పని చేస్తూ ఉండాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. So what does a wise woman do? A wise woman builds her home, but the foolish woman tears it down with her own hands. That's what the book of Proverbs says. మరి మీరు చూసినట్టయితే ప్రావర్బ్స్ గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంది, మరి ఒక తెలివి గల స్త్రీ తన గృహం ఎంతో బాగా చేస్తుంది, కానీ తెలివిలేని వ్యక్తి స్త్రీ ఏ విధంగా తన గృహాన్ని నాశనం చేస్తుంది. And how do you as a wise woman build your house? What should you do as a wise woman, as a wise man also, because women and men all are waiting for Jesus to come. So what should you do as a wise person to build your home? మరి ఆ విధంగా మనం రెండో రాకరికి వరకు మనము వేచి ఉన్న టైంలో మనొక బుద్ధిమంతుడైన స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుని సేవకుడు ఏ విధంగా ఉండాలి అనే విషయం మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. So each of you has been given a task by God. Each of you, if we are in the home, we have got the task that we do our duty. And how will you be a wise woman? Not cooking and all that, that's all okay. But how will you be a wise man and a wise woman for your family? What should you do? మనం ఒక కుటుంబంలో వాయిస్ అంటే తెలివి గల బుద్ధిమంతుడైన స్త్రీగా ఉండాలి, లేకుండా బుద్ధిమంతుడైన పురుషుడిగా ఉండాలి. కుటుంబాన్ని దేవుని మార్గంలో నడుపుటంటే ఏం చేయాలి? మనం You're supposed to feed the children day by day. So how do you feed them? కాబట్టి ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యంతో వారితో నింపుతూ ఉండాలి.
You know, Jesus told us, man shall not live by bread alone, but మరి by... యేసుప్రభు మనకు తెలిపిన విషయమే, ఒక మనుష్యుడు ఆహారంతో మాత్రమే జీవించడన్నాడు, but by every word that cometh out of the mouth of the Lord. కానీ ప్రతి వాక్యము దేవుని మాట ద్వారా కానీ ఆ వ్యక్తి జీవిస్తాడు అనే విషయం మనకు మన లేఖనంలో చెప్పి ఉన్నది. So as a wise servant, each one of us is a servant, mind you, and each one of us is a leader also. So as a wise servant, you are to feed the word of God to all those under you, not just in your family. Some have bigger things and more people under them, so they are to feed them with the word of God. If you are wise, that's the way to build up your home. మరి నా కుటుంబాన్ని ఏ విధంగా మనం వారి వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి దేవునిలో అంటే, వాటిని వేనితో తినిపించాలి. దేవుని వాక్యముతో వారందరూ కూడా ఆహారంగా పని, వారు శారీరకంగా కాకుండా మరి స్పిరిచువల్గా కూడా ఆ విధంగా వారు ఆహారం పొందాలి. So you are to feed the word of God, and so that the word of God may take root in the heart, you have to water it with the prayers and the tears of yourself as a wise servant in the home or over people over whom you have been given authority. అదేవిధంగా మీ జీవితంలో మన కుటుంబాలు లేదంటే కొంతమంది మన దగ్గర ఉంటారు, సమీపంగా ఉంటారు, వారందరికీ కూడా దేవుని వాక్యముతో వారిని హృదయాన్ని నింపి మరి వారి హృదయాల్లో వారు దాన్ని తిని ఆత్మీయంగా వారు పెరుగుటట్లు మనం తయారు చేయవలెను. And as a faithful servant, you are to do your work faithfully. That's what the Bible says. కానీ దేవుని వాక్యం లేఖనం చెప్పేది ఏమంటే, అది బుద్ధిపూర్వకమైన విశ్వాసమైన మరి ఒక సేవకుడు చేయ పని. A faithful servant is faithful in little things so that he can be faithful in much. మరి విశ్వాసపూర్వమైన బుద్ధిమంతుడైన సేవకుడు అంటే చిన్న చిన్న విషయాలు కూడా బుద్ధిమంతుడైన సేవకుడుగా ఉండవలసిన అవసరం ఉన్నది. And you cannot say, I don't have it. Each one of us has been given a measure of faith. Each one has been given a measure of faith. If you belong to Christ, it comes when you are born again. I'm not talking about gift of faith, a measure of faith. Each one. Why? Because you had faith for Jesus to give you salvation. So you have faith for Jesus in other things. మరి మనము రెండో జన్మ చేసిన కొత్త జన్మ తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ మనలో ఉంటుంది. దాని తర్వాత దేవునికి మనకు విశ్వాసం ఇస్తాడు, నమ్మకము. అంటే అది ఒక వరముగా ఇచ్చే విశ్వాసం కాదు, కొంత విశ్వాసము మనకు దేవుడు ఇస్తాడు. And as a faithful servant, you have been given something which each one has. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా దేవుడు ఇచ్చిన కార్యాన్ని మనము తీసుకుని ముందుకు సాగించాలి. Each one has been given time, each one has been given talents, and each one has got tithes, has to give tithes, has got tithes to give to God. మరి మూడు విషయాలు ఇక్కడ ముఖ్యమైనది. ప్రతి వారికి కూడా దేవుడు సమయం ఇచ్చినాడు, కాలం కూడా ఇచ్చినాడు. తర్వాత వారు టైట్స్ అంటే 10వ భాగం ఇచ్చే విషయం కూడా దేవుడు ఇచ్చినాడు. So each one of us has got one talent at least. Remember, when ప్రతి వారికి కూడా దేవుడు ఒక తలాంతు, కనీసం ఒక తలాంతు ఇచ్చుంటాడు అనే విషయం మనము గ్రహించాలి. in Luke's gospel we find that the master was going away on a journey and he gave each of his servant one talent. మరి లూకాసు వార్తలో మీరు ఉపమానం చూసినట్టయితే, ఒక యజమానుడు తన దూరదేశంకు వెళ్ళే ముందు తన సేవకులను పిలిచి వారికి తలాంతులు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. So our Lord is in heaven and he's with us here. So he has given each one of us a talent because we are his servants. He has changed us, he has made us redeemed. మనమందరూ కూడా ఇప్పుడు పరలోకంలో దేవుడు మనకు మనం బిడ్డలము, మనం ఇక్కడ ఉన్నాడు, మనందరి సేవకులు. కాబట్టి
మనందరికి కూడా అదే విధముగా ఒక్కొక్కరికి తలాంతు ఇచ్చి ఉన్నాడు. All people do not have the same talent. Each one is giving a different talent, but everyone got one in Luke's gospel. Okay, everyone got one talent in Luke's gospel. So what are we supposed to do with our talent? Now you tell me. మరి లూకాసు వార్తలో మీరు చూసినట్టయితే ఎన్నో తలాంతులు కాదు, ఒకటైనా ఇచ్చి ఉంటాడు కనీసం అని అక్కడ దేవుని లేఖనం చెప్తున్నది. కాబట్టి మనందరిలో ఉన్నది ఆ ఒక తలాంత్. ఆ తలాంత్ ఏది అని మీరు చెప్పగలరా? What are we to do with our talent? మీరు దాని ఆ తలాంత్ ద్వారా ఏం చేస్తున్నారు? Increase it, multiply it, use it, then only it will increase. If somebody has given you gift of healing and you do not pray, that talent will dry up. మరి మనకు తలాంత్ ఇచ్చారు, ఆ తలాంత్ వినియోగించకపోయిన ఎడల ఆ తలాంత్ అక్కడే మరి అట్లే పడి ఉంటుంది. కాబట్టి అది పెరగాలంటే మనం ఏం చేయాలంటే ఆ తలాంతుని వినియోగించుకోవాలి. Different talents are there, not just all the 9 gifts of the Spirit in 1 Corinthians chapter 12. I'm not talking of them, but if you have got talent for being a good administrator, you do your job faithfully. ఉదాహరణకు మీరు చూసినట్టయితే నేను కొరింథీయుల గ్రంథం 12వ అధ్యాయం నుంచి నేను మాట్లాడడం లేదు, ఆ 9 వరాల గురించి మాట్లాడడం లేదు. కానీ కొన్ని వరాలు మీకు ఇచ్చినాడు. ఒకవేళ మనము అడ్మినిస్ట్రేషన్ చేసే వరం ఉంటే మనం అడ్మినిస్ట్రేషన్ వినియోగించాలి. అది And now Dr. Praneeth has got talent of being a doctor, and we all have experienced his talent. He is very good, very sincere at it. You go to his clinic, you don't get scared at all. You know, he is using his talents well. And the master will say, well done, good and faithful servant. I'm going to increase your talents. అదేవిధంగా ఉదాహరణగా మీరు చూస్తుంటే మన మధ్యలో డాక్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు. మరి ఆయన దగ్గర వెళ్ళిన వారికి తెలుస్తుంది, ఆయన వెళ్ళిన వారు ఎప్పుడు భయపడరు. ఎందుకంటే అంత బాగా చేసే ఆయనకు గుణం ఉన్నది, తరాంత ఇచ్చినాడు కానీ వినియోగిస్తున్నాడు. Veronica has got talent of hospitality. That's why she ensures we get a good snack. And on time, see, before the worship team disperse, on time. She's got that talent. She's doing it faithfully. మరి చూసినట్టయితే సిస్టర్ వెరోనికా గారు చూసినట్టయితే ఆమె ఎప్పుడు కూడా మనకు కావాల్సినది పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్ అంతా తయారుగా తీసుకొస్తుంది. ఆమె మంచివి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తుంది, అందరికి కూడా ఇస్తుంది, వాళ్ళు తృప్తిగా తిని వెళ్ళేటట్టు. So each one got a talent. So కాబట్టి అందరికి కూడా తలాంతు ఉన్నది. we have to use it, exercise it. Don't say my talent should be like that one or that one. Don't covet other people's talents. You do what is your talent. Like Zara, she gave a beautiful message in Wesley Church, and we got it on our group, you know. And as a young girl, just finished her 10th. I mean, she did her best and got the first prize. మరి జారా మనలో వద్దనేది ఆమె 10వ క్లాసులో ఉన్నప్పుడు, ఆమె 10వ క్లాస్ లెవెల్లో ఉన్నది ఇప్పుడు. కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన తలంతుని ఏ విధంగా వినియోగించడం వెస్లీ చర్చ్లో మనకు తెలిసిన విషయమే. So we are to use our talents, and if we bury them, you know, the master came back and he honored those who had developed that talent, some into 10, some into 5 talent. But the fella who had 1 talent buried it, and the Lord said, into outer darkness, you wicked, evil slave. You buried your talents, go into outer darkness. మీరు లూకాలో సువార్తలో ఉపమానం చూసిన తర్వాత యజమానుడు వచ్చిన తర్వాత ఎంతోమంది బాగా ఆ తలాంతులు వినియోగించిన వారందరికీ కూడా మరి ఆయన ఆశీర్వదించి మరి వారికి